ఏం చేస్తానవే నువ్వు? నేను నా బిడ్డ గోలే ఆడుకుంటున్నాం. అబ్బో నేను క్రికెట్ అనుకున్నది. అనుకుంటావు ఎందుకు అనుకో? రాత్రి తాగింది ఈత కదా. అంటే నీ కంటికి నేను తాగొచ్చలే కదా కనబడతానే? కోడి గుయ్యక ముందే కోటరు తాగొచ్చుటోని ఏమంటారో నువ్వే చెప్పిగా. కోటరు కాదే, నేను ఆపు తాగుతా, దానికే తాగోతా అంటావానే? మరి సంసారం అంటారు ఏంది? అయ్యో వెటకారమానే? గొడ్డు కారం కూడా కాదు. ఏందే ఊకున్న కొద్ది బాగా ఉసరైతాను. పంది ముట్టి పెట్టుకున్న మాట్లాడు గాని నాకు ఆకలి అవుతుంది. అన్నం పెడతా పెట్టవా? నడు. ఇంట్లో ఏమున్నాయని వంట చేయాలి అంటే లోపల పప్పులు ఉప్పులు ఏమి లేవా అనే? పప్పులు ఉప్పులే కాదు, ఇంట్లో బియ్యం కూడా సరిగా లేవు. ఏందో నువ్వు అనేది? మన ఇంట్లో బియ్యం లేకపోవడం ఏంటే? ఓ నల్లం ఒక పోడా, నువ్వు ఏను లెక్క తినుకుంటా పీను లెక్క అంటే ఇంట్లో ఏముంటాయి ఇంకా? నేను అంటే ఏంటే? నువ్వు పని చేస్తాను కదా, ఆ పైసలు పెట్టి సవాలు లేపో. పైసలు వచ్చినాయి, కైకిలి పైసలు తేపో. ఎవరు చెప్పారో? నాకు ఇంకా పైసలు రాలే. అబ్బా ఇక నువ్వే చెప్పాలే. ఇక నిన్న లచ్చక్క పైసలు వేయగా నేను చూసిండే. పైసలు లేపో, తొందర పోయి సామాన్ పట్టుకత్తా. అమ్మో, గొర్రె కషాయాన్ని నమ్మినట్టు నేనెట్లా నిన్ను నమ్ముతా? నీకు అసలు పైసలే ఇయ్యా. పిచ్చిదానా, నువ్వేంద్ర పైసలు ఇచ్చేది? నేను తీసుకోరాదా అనే? ఇక పైసలు ఏమనుకుంటున్నాను? దొంగ సచ్చినోడా, నువ్వెప్పుడు తీసుకున్నావు ఆ పైసలు? మన పాపకి జ్వరం వచ్చింది, అస్సలే మంచిగా లేదు. దావకానే తీసుకుపోవడానికి దాచిపెట్టిన పైసలు ఇటు ఇయ్యి. నేను పోయి మందులు తీసుకొస్తా తీయే. నువ్వు ఎందుకు రంది పడతావు ఊకే? నువ్వు బయటికి పోతే ఏ మందులు తెస్తావు నా మా తెలుసు గాని తీయి, ఇటు ఇయ్యి నాకు పైసలు. పిచ్చిదానా, నా చేతికి దొరికిన లక్ష్మీదేవి నేను ఎట్లా వదులుకుంటానే? ఏమేం చెల్లె అంత ఎట్లా ఉన్నావు? ఏదో బాధతోటున్నట్టున్నావు. ఏం చెప్పమంటవే అన్న, నా బతుకు కుక్కలు చింపిన ఇస్తరాక అయ్యేటట్టు ఉన్నది. అయ్యో ఏమేం చెల్లె? తాగుబోతున్న మొగుడు పూటకోసారి తాగుకుంటే ఇల్లంతా గుల్లె ఎత్తాడు. అంటే ఏం చెప్తాండ్రా? తెల్లారిందంటే చాలు నల్ల ముఖం నా మొగుడు తాగడానికైతే పోతాడు, పనికైతే అస్సలు పోతలేడే. అయ్యో పాపం, నువ్వు చేసిన కైకిల్ పైసలతోటే సంసారం వెళ్ళేస్తున్నావురా? ఎక్కడదే అన్న, నేను కష్టపడి పని చేసిన పైసలు కూడా తీసుకుపోయి తాగుతాడు తింటాడు, వాడు తాడు దెంప. అయ్యో వాటితో ఎట్లా ఎగుతున్నావురా చెల్లె? కొన్ని రోజులు మీ అవగారికి పోకపోయినవురా? కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఆడదానికి కష్టం కలిగిన బాధ కలిగిన మెట్టినింట్లో ఉండక తప్పదు కదా అన్న. సరే నువ్వన్నట్టు వాటితో ఎన్నాళ్ళనే ఎగుతావురా? గట్లంటే ఎట్లనే అన్నా, అన్ని రోజులు ఒకే తీరు ఉంటాయా? ఏదో ఒక రోజు నా మొగుడు మారకపోతాడా అని ఆశ కొద్దు ఉంటున్నా. నువ్వు అట్లా అనుకుంటుండు, వాడు మారు, నీ కోరిక తీరు. సరే పోనీతి అన్న, ఇంకో జన్మలో అయినా మంచి మొగుడు రావాలని కోరుకుంటది. ఏమో చెల్లె, దేవుడు మంచి వాళ్ళకే కష్టాలు చూపెడతాడు. అవుగానే అన్న, నువ్వు ఇంతకీ ఏ పని మీద వచ్చినావు? బామ్మర్ది ఉండేవా నచ్చిండ్రా? బామ్మర్తో కొంచెం పని ఉండే. నువ్వేందే కరెంటు కొట్టిన కాకి లేక గట్టగుతాను? ఈ చేతిలో ఉన్నది ఏందని?
ఏందే నీకు కళ్ళు కనబడతలేదా అనే అవ్వ అందుకే అప్పుడప్పుడు కలగూర తినే కలగూర తింటే మంచి కళ్ళు కనబడతాయి. నాకు కళ్ళు మంచిగానే కనబడుతున్నాయి. ఏందే అబ్బా నా చేతులు ఉన్నది కనబడుతుంది అనే బీరు బాటలు చికెన్ మాంసం. అవి నాకు మా కనబడుతున్నాయి కానీ నేను ఏం తెమ్మన్నా నువ్వేం తెచ్చినా అని చూస్తున్నా. నువ్వే కాదే బయటకు పోయి మందులు తెమ్మన్నావు. ఇగో మందు తెచ్చినా ఇంకెంతే. అవు గాని నువ్వు మందు తెచ్చుకున్నావు బుజ్జికి మందులే. ఈ మందులతో ఏం బలం వస్తుంది? ఇగో చికెన్ తెచ్చిన చికెన్ అండు మన బుజ్జికి బాగా బలం వస్తుంది. మంచిగా ముక్కలండి పెట్టు దానికి. నువ్వు అన్నట్టే చికెన్ వండుతావు కానీ అన్నం వండడానికి బియ్యం అయ్యి. ఏంటే బియ్యం లేవా? బియ్యం లేకపోతే మన పక్విట్టి పద్మకు ఉన్నది కదా, ఒక కిలో నడకరాపో. అది కూడా నేనే చెప్పన్నా. నీ అసుంటో నీ వేసుకున్నాడేమో గాని రెండో రాతకు పెండ సీర తినట్లయింది నా బతుకు. బొమ్మలు లేవన్నా? ఇంకా ఇంకా 2 బొమ్మలు లేవన్నా? అన్నం వేసుకురమ్మంటావా? నువ్వేం చేసుకొచ్చేది? నేను వేసుకుని నాకు తినరాదా? నడు పక్కన తరుగు. బిల్లు రేట్ పాడుగా 150 ఉండేది 180 చేసి మనం. ఏమైంది బిడ్డ అట్లున్నావు? ఆకలి అవుతుందా? అన్నం పెట్టన్నా? సరే పక్క పెడతా. అమ్మా బామ్మడు ఉన్నారు చెల్లె. ఏమోనే అన్న పొద్దున వేయండి ఇప్పటి వరకు రాలేదు. ఆడు ఎప్పుడు వచ్చినా ఇంట్లో లేడు, మరి ఎటు వేయండి అంటావురా? ఇక నీకు తెలియదా అన్న, ఏ వైన్స్లనో ఏ కళ్ళు దుకాణంలో తాగి అన్నట్టున్నాడు ఆడు తలకొండు బొలగా. మరికోసారి గట్టిగా బుద్ధి చెప్పపోయినావు. కుక్కతోక వంకరైనట్టు నా మోడికి ఎంత చెప్పినా అట్టిదే అవుతుందన్నా. ఫోన్ తీసేళ్ళే, కొన్ని సంవత్సరాలు అట్లే ఉంటాయి, ఏం చేద్దాం? ఇంతకీ ఆయన కోసం రోజు వస్తున్నావు ఎందుకే అన్నా? ఏం లేదు చెల్లె, వాడు కొన్ని పైసలు ఇవ్వాలి, అడిగిపోదామని వచ్చిన. ఇక మనిషి ఇచ్చినట్టే నువ్వు తీసుకున్నట్టే. ఏదో వాడు బామ్మడి అవుతాడా అని అడగంగానే పైసలు ఇచ్చిన చెల్లె. వాడిప్పుడు నన్ను 3 చెల్లెలు నీళ్ళు తాగిపిస్తుండు చెల్లె. అయ్యో నా మతి మండ, నీళ్ళంటే గుర్తొచ్చినాయి, మంచినీళ్ళు తీసుకొస్తాగన్నా. అయ్యో చెల్లె, అట్టి మంచినీళ్ళే లారా, రాక రాక అన్న వచ్చిందని కోడికూర ఏమన్నా అండేడుతున్నదిరా? అయ్యో అన్న, కోడి కూరనా తిందామంటే ఇంట్లో బియ్యానికే గతి లేవు. అబద్ధమా అన్న అతికినట్టు ఉండాలిరా చెల్లె. అంటే నేను అబద్ధం ఆడుతున్నా అనుకుంటున్నావు అన్న? మరి కాదా, మీ ఆయన చికెన్ తీసుకురాగా నేను చూసినా, ఇప్పుడు ఏమో ఇట్లా అన్నబడుతుంది. ఓ అదా అన్న, నేను కష్టపడి అన్ని తెచ్చి పెడతా అంటే నా మొగుడు నాకు నా బిడ్డకు లేకుండా అన్ని తింటాండు పంటాండు. ఏంది చెల్లె నువ్వు అనేది? అవునే అన్న.
పట్టుకొత్త అయిపోగాను వాళ్ళు పట్టుకురాక రెండే పట్టుకొస్తాం తాగు సరే సరిపోతాయి. చెప్పే. నువ్వు రోజు పొద్దుగా లేవగానే తాగుతావు, ఇంటికాడ నీ పిల్ల ఏమన్నదా నేను? అరే ఎందుకనదిరా, పొట్టు పొట్టు అంటది, ఏం చేయాలి చెప్పు. అవునా, అప్పుడు నువ్వేం చెప్తావు మరి? వాడి సంగతి మనకు తెలిసిందేనే. వాడిని ఎన్ని తిట్టినా దున్నపోతు మీద వాన పడ్డట్టాడే. అవసరం అనుకుంటే వాడే రెండు అందుకుంటాడు. పోత పోనీతి ఇది కాకపోతే ఇంకో తెచ్చుకుంటావు. అరే కరెక్ట్ చెప్పినవురా, ఒక్కసారి సెకండ్ ఇచ్చుకో. నాకు తెలుసు. అరే వెంకటేష్, నిన్ను నీ పెళ్ళ ఏమన్నా అంటే నువ్వేం చెప్తావురా మరి? అరే ఇంకేం చెప్తాడు, మూడ్చుకొని మూడగొట్టాడు అంతేగారా. అంతే అంతే. అరే మీకు కొంచెం ఎక్కువ అవుతుందిరా. మందు కదా, నిజమే. అరే నీకు మాత్రం తక్కువైందారా, దా మాదా దా కొంచెం ఇస్తాం. ఏంద్రో గుడ్ల గుప్పలేక కళ్ళు చేసి చూస్తాను, కొడతావారా నన్ను? దారా చూసుకుందాం. నిన్ను కొట్టడం దమ్మేందుకురా, నా చేతులు లేవా, సరిపోదా నీకు? ఆ వెంకటేష్ ఫీల్ అయినావారేమన్నా? నేనెందుకు ఫీల్ అవుతారా, మనమే తాగుతాం, మనమే తన్నుకుంటాం, మనమే కలిసి ఉంటాం. అరే ఇదంతా యాక్టింగేనారా? నేను నిజంగా కావచ్చు అని దడుచుకున్నా కాదురా. అరే చాలరా, ఇగో నీ ఇంటికి పోతానా, మీరు మెల్లగరా. మెల్లారు ఇంటికి పోయినాక ఇట్లా మధ్యలో పోతాడు, తాగింది మనసు పట్టకుండా పోతాడు వీడు. ఏమైంది బుజ్జికి అట్లా అనుకున్నది? ఏమైతుంది, కళ్ళకి చీకటి వచ్చి పడిపోయింది. ఏంది బుజ్జికి కళ్ళకు చీకటి వచ్చిందా? ఎందుకే? ఎందుకంటే తిండి తినక 2 రోజులు అయింది. ఏంది తిండి తినక 2 రోజులు అవుతుందా? నిన్న కదా చికెన్ తెచ్చింది తినవని, తినలే? తెత్తే మాత్రం తినే కాడ నువ్వేమన్నా వెనక ముందు ఆలోచించినవా? అంటే కూర మొత్తం నువ్వు ఒక్కడే బొత్తబలగా తింటివి. నేనంటే పెద్దదాన్ని, తిండి లేకున్నా ఎన్ని రోజులైనా తట్టుకుంటా. చిన్నపిల్ల ఇది తట్టుకుంటదా? నువ్వు చేసే చేష్టలకి దీనికి ఏమవుతుందో ఏమో. దీనికి ఏమన్నా అయితే నువ్వు తట్టుకుంటావా, నేను తట్టుకుంటానా? అంతా మాట్లాడకే, మీకేమైనా అయితే నేను ఉండగలనా? ఎందుకు ఉండలేవు? నీకు మాకన్నా ఎక్కువ కావాల్సింది మందే కదా. మేము పోయినాక మంచిగా తాగుతూ. ఏందే గట్ల మాట్లాడుతున్నావు? ఏందే నీకంటే నాకు మంది ఎక్కువనా అని? నా నోరు పోయేటట్టు మొత్తుకుంటున్నా మందు మానేయమని. నువ్వు నా మాట ఎక్కడింటున్నావు? నన్ను క్షమించే, ఇంకోసారి మందు ముట్టనే ముట్ట. ఈ మాట ఇప్పటికే 100 సార్లు అన్నావు. నువ్వు మందు దాగా అంటే నేను ఎట్లా నమ్మాలి? ఇగో నా మీద ఒట్టేసి చెప్తాను, ఇంకోసారి మందు తాగనే తాగా. నేను నమ్మా. నా మీద నన్న బుజ్జి మీద నన్న ఒట్టేసి చెప్పు. బుజ్జి ఇగో నేను ఇక నుంచి జీవితాంతంలో మందు తాగనే. నేను కష్టపడి పని చేసుకొని మిమ్మల్ని చదువుకుంటేనే, సరేనా? అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా తాగుబోతు మొగుడు మారిండు. ఇది చాలు నాకు ఈ జీవితంలో. మనం అంత మంచిగా చిట్టి